రెండవ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 9వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడాయని దావీదు అడిగాను. సౌలు కుటుంబమునకు సేవకుడగు సీబాయను ఒకడుండగా వారు అతన్ని దావీదు నొద్దకు పిలువనంపిరి. రాజు, సీబావు నీవే గదా అని అడుగగా అతడు, నీ దాసుడినైన నేనే సీబాననెను. రాజు, యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనానొకడు శేషించి ఉన్నాడా అని అతన్ని అడుగుగా, సీబా, యోనాతానుకు కుంటికాళ్ళు గల కుమారుడు ఒకడున్నాడని రాజుతో మనవి చేశాను. అతడు ఎక్కడున్నాడని రాజు అడుగుగా, సీబా, చిత్తగించుము, అతడు లొదెబారులో అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట ఉన్నాడని రాజుతో అనెను. అప్పుడు రాజు అయిన దావీదు మనుషులను పంపి లొదెబారులోనున్న అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట నుండి ఇతన్ని రప్పించాను. సౌలు కుమారుడైన యోనాతానునకు పుట్టిన మెఫీబోషెతు దావీదు నొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా, దావీదు మెఫీబోషెతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు, చిత్తము, నీ దాసుడినైన నేనున్నానని. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదువని సెలవీయగా. దేవుడు మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దినము ప్రభు దినం. మన రక్షకుడైనటువంటి దేవాది దేవుణ్ణి ఆయన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ను స్తుతించి ఆరాధించే గొప్ప తరుణం దేవుడు మనకు కలిగించాడు. నిజమే, ఇటువంటి ధన్యత పొందడానికి మనం నిజంగా యోగ్యులము కాదు, అర్హులం కాదు. దేవుడు తన కృపను చూపించి ఆయన్ను స్తుతించి ఆరాధించి దేవుని సన్నిధిలో ఈ రీతిగా ప్రవేశించే ధన్యత దేవుడు మనకు ఉచితంగా కలిగించాడు. మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో దావీదు రాజు అయి ఉన్నప్పుడు, దావీదు కంటే సౌలు రాజు అయి ఉన్నాడు ఇజ్రాయేలుకు. సౌలుకు యోనాతాను అనే ఒక కుమారుడు ఉన్నాడు. అయితే యుద్ధం వచ్చినప్పుడు సౌలు యోనాతాను ఇద్దరు ఏమయ్యారు? మరణించారు, చనిపోయారు. తర్వాత దేవుని చిత్తాన్ని బట్టి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి దావీదు ఇజ్రాయేలుకు రాజుగా నియమించబడ్డాడు. దావీదు రాజుగా నియమించబడినప్పుడు దావీదు యోనాతాను బట్టి నేను ఉపకారం చేయడానికి సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అంటే ఒక దాసుడు చెప్పాడు కదా, సీబా అనే దాసుడు, యోనాతానుకు కుంటి కాళ్ళు గలవాడు ఒకడు ఉన్నాడు, ఒక కుమారుడు ఉన్నాడు. అతడు ఎలాంటి వాడంట? కుంటివాడండి. అతడు పుట్టుకతోనే కుంటివాడా? ఏమండి, పుట్టుకతో కుంటివాడు కాదు. 4వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూసినట్లయితే 4వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనములో, సౌలు కుమారుడగు యోనాతానునకు కుంటివాడగు కుమారుడు ఒకడుండెను. యెజ్రెయేలు నుండి సౌలును గురించి యోనాతాను గురించి వర్తమానం వచ్చినప్పుడు వాడు 5 ఏండ్ల వాడు. వాని దాది వాన్ని ఎత్తుకొని పరుగు పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడాయను. ఏంటండి, ఆ వ్యక్తి పుట్టుకతో కుంటివాడు కాదు. 5 సంవత్సరాల వయసులో అతడు దాది అతన్ని ఎత్తుకొని పారిపోతా ఉన్నది. యోనాతాను సౌలును చంపే ఆ పరిస్థితుల్లో ఇతన్ని కూడా చంపేస్తారేమోనని పరిగెడుతున్నటువంటి ఆ సందర్భంలో ఏమయ్యాడంట? కింద పడ్డాడంట, పడిపోయాడు.
పడి ఇప్పుడు అతడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు? కుంటివాడయ్యాడు. కుంటివాడు అంటే నడవలేనటువంటి వాడు. నడవలేనటువంటి వాడు. ఆ వ్యక్తి జీవితానికి మనకు ఇప్పుడు మనం చెప్పుకోవడానికి ఏమిటి సంబంధం అంటే, మనం కూడా కాళ్ళుండి నడవలేని స్థితిలో ఉన్నాం. సరైనటువంటి మార్గములో నడవలేని స్థితిలో ఉన్నామండి. నడవలేనటువంటి వారం. కాళ్ళు ఉన్నాయా అంటే చూడడానికి కాళ్ళు ఉన్నాయి, కానీ సరి అయిన త్రోవల్లో నడవలేనటువంటి వారం. సరి అయిన త్రోవల్లో నడవనప్పుడు కాళ్ళు ఉన్న ప్రయోజనం ఏమీ లేదు. అతని యొక్క జీవితానికి మన జీవితాన్ని మనం పోల్చుకున్నప్పుడు 7 స్థితిగతులు మనకు కనబడతాయండి. దావీదు మెఫీబోషెతుతో పలకరించిన విధానం, లేక వారి మధ్య జరిగిన సంభాషణ, దేవునికి మనకు మధ్యలో ఆ వ్యత్యాసం కనబడతా ఉన్నది. అవే పోలికలు కనబడతా ఉంటాయి. చూడండి, మొదటిగా మెఫీబోషెతు ఎలాంటి వాడంట? కుంటివాడుగా మనం చూస్తూ ఉన్నాం. కాళ్ళు లేనివాడు. మనం కూడా మన జీవితాల్లో కుంటివారమే, సరైన మార్గములో నడవలేనటువంటి స్థితిలో ఉన్నామండి. చూడండి, ఆది కాండము మన పూర్వపు స్థితి ఎలా ఉన్నదంట? మన పితరుల యొక్క పరిస్థితిని మనం చూసినప్పుడు నడవలేనటువంటి మార్గము చెరిపివేసుకున్నటువంటి పరిస్థితి. 6వ అధ్యాయము 12వ వచనంలో, ఆది కాండము 6:12లో, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. మార్గమును చెరిపివేసుకున్నారు అంటే వారు నడవట్లేదని అర్థం కాదు. వాళ్ళు నడుస్తూనే ఉన్నారు, జీవిస్తూనే ఉన్నారు, కానీ సరి అయిన మార్గములో నడవట్లేదని అర్థం. మనం కూడా నడుస్తూ ఉన్నాం, శారీరకంగా కాళ్ళు ఉన్నాయి, కానీ సరి అయినటువంటి మార్గములో, సత్యమైన మార్గములో మనము నడవలేని స్థితిలో ఉన్నాం. ఆ మెఫీబోషెతు యొక్క జీవితం మన జీవితం ఒకటే రీతిగా ఉన్నదండి. అతడు కాళ్ళుండి నడవలేని వాడు. కాళ్ళు ఉన్నాయా లేవా? కాళ్ళు ఉన్నాయి, కానీ నడవలేనటువంటి పరిస్థితి. మనకు కూడా కాళ్ళు ఉన్నాయి, సరైనటువంటి మార్గములో నడవలేని పరిస్థితి. దానియేలు గ్రంథం చూడండి ఒకసారి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము. దానియేలు ఇజ్రాయేలును తన గూర్చి కూడా దేవునికి ఈ రీతిగా ప్రార్థిస్తూ ఉన్నాడు. 9వ అధ్యాయము 15వ వచనం. మా ప్రభువా, మా దేవా, నీవు నీ బాహుబలం వలన నీ జనమును ఐగుప్తులో నుండి రప్పించుట వలన ఇప్పటి వరకు నీ నామమునకు ఘనత తెచ్చుకుంటివి. మేమైతే పాపము చేసి చెడు నడతలు నడిచిన వారము. ఎలాంటి నడత అంటండి? మేమైతే, దానియేలు అంటా ఉన్నాడండి, మేమైతే చెడు నడతలు నడిచిన వారం. మనం ఏ స్థితిలో ఉన్నాము మునుపు అంటే చెడు నడతలు నడిచిన వారంగా ఉన్నాం. మన పాపములను బట్టి, పాపము చేసి చెడు నడతలు నడిచిన వారంగా. మనలో ప్రతి ఒక్కరము కూడా మన ఇష్టమైనటువంటి త్రోవల్లో తిరిగిన వారం అండి. మన ఇష్టానుసారంగా జీవించిన వారం, చెడు నడతలు నడిచిన వారు. మొదటి కీర్తన మనకు తెలుసు కదా. మొదటి దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, మనం నిలిచిన వారం. ఆ మార్గములోనే నిలిచిన వారం, ఆ మార్గములోనే నడిచిన వారం. చివరి 6వ చరణంలో ఉండేది, దుష్టుల మార్గము నాశనమునకు. మన నడత ఎక్కడికి తీసుకొని వెళ్ళింది? నాశనానికి తీసుకొని వెళ్ళింది. సరి అయిన మార్గంలో వెళ్ళాల్సినటువంటి మన నడత, మన జీవితాలు, మన మార్గము ఎక్కడికి వెళ్ళిందంట? నాశనకరమైనటువంటి మార్గంలోనికి వెళ్ళిన వారు. అంత బాధాకరం. అందుకే దావీదు కుంటివాడైనటువంటి అతన్ని తన యొద్దకు పిలిపించుకున్నాడు. అతడు నడవలేడని తెలిసినా సరే దావీదు అతన్ని పిలిపించుకున్నాడు. దేవుడు కూడా మనల్ని సరి అయిన మార్గంలోనికి నడిపించాడు. చూడండి ఒక మాట
సామెతల గ్రంథము 14వ అధ్యాయము, సామెతలు 14వ అధ్యాయము 12వ వచనం. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే అది తుదకు మరణమునకు త్రోయతీయును. ఒకని మార్గం, ఏమండి, ఒక మార్గం, మనం నడిచే మార్గం మనం అనుకుంటాం ఇది సరి అయిందే అనుకుంటాం. ఇది నేను నడిచే మార్గము సరి అయింది కాదు అనుకొని జీవిస్తే మంచివారమే. కానీ మనం ఏది అడిగినా సరే, మన పిల్లలైనా మనమైనా, మనం చేసేటటువంటి పని ఇదిగో నేను చేస్తుంది మంచిదే, నేను చేస్తుంది మంచిదే. మనం ఈ మాటలో చదువుకున్నాం, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవతీయును. మనం నడిచినటువంటి మార్గాన్ని బట్టి, మన నడతలను బట్టి చివరికి ఎక్కడికి వెళ్తా ఉన్నామండి? మరణానికి వెళ్తాం, నాశనానికి వెళ్ళినటువంటి వారు. అటువంటి మార్గములో ఉన్నటువంటి మనల్ని దేవుడు పిలుచుకున్నాడండి. అన్నాడు కదా, చెరిపి వేసుకున్నటువంటి మార్గం. ప్రారంభంలో మనం 6వ అధ్యాయం 11వ వచనం చూసాం. ఆదికాండం మార్గము లేదు, అక్కడ చెరిపి వేసుకున్నారు. కానీ ప్రభు అక్కడ చెరిపి వేసుకున్న మార్గాన్ని చూపించాడు. ఎవరా మార్గం? ఆయనే. యేసు నేనే మార్గమును సత్యమును జీవమై ఉన్నానన్నాడు. ఆయన మార్గాన్ని చూపించాడు. ఆయన మార్గం సత్యమైనది, జీవమైనది. అటువంటి మార్గాన్ని నమ్మినటువంటి నీవు నేను ధన్యులం. అందుకే ఈ రీతిగా మనం ప్రభు సన్నిధిలో ఆయన ఆరాధించే భాగ్యం మనం పొందుతున్నాం. రెండవ మాటగా, మొదటిగా అతడు నడవలేనటువంటి వాడు, కుంటివాడు. మన పరిస్థితి కూడా అలానే ఉందని చూస్తా ఉన్నా. రెండవ మాట చూడండి, 9వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 1వ వచనములో, యోనాతానును బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగాడు. సౌలు కుటుంబం, సౌలు దావీదును ఎలాగ చూశాడండి? మిత్రుడిగా చూశాడా? ప్రేమించాడా? ఎలా చూశాడు? శత్రువుగా చూశాడండి. అతడు దావీదు కనబడితే చంపాలనే చూశాడు. యోనాతానుతో వాడు అన్నాడు, దావీదు ఉన్నంత వరకు నీకు రాజ్యం రాదని చెప్పాడు. సౌలు శత్రువుగా చూశాడు. శత్రువు కుమారుణ్ణి దావీదు ఏం చేయాల? రాజు అయినాక శత్రువు కుమారుణ్ణి దావీదు ఏం చేయాలంటే చంపాలి. శత్రుశేషం ఉండకూడదు అంటారు కదా, చంపాల్సిందే. కానీ శత్రువు అయినటువంటి వారిని ప్రేమించినటువంటి వాడు దావీదుకు మెఫీబోషెత్తు నిజానికి శత్రువు. మనం కూడా చూస్తాం కదా, రోమపత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో, మనం శత్రువులమై ఉండగా, మనం ఏమై ఉన్నాం? శత్రువులమై ఉన్నాం. మన జీవితాన్ని బట్టి, మనం నడిచే నడతలను బట్టి నిజదేవుణ్ణి ఎరుగక ఆయన్ను శత్రువుగా చూచిన వారు అండి. ఎంతమంది ఆయన మాకు దేవుడు కాదులే అని చెప్పిన వారు ఉన్నారు, అసలు మాకు సంబంధించిన వాడు అని చెప్పేవారు ఉన్నారండి. ఆయన శత్రువుగా చూచిన వారు, కానీ ఆయన మనలను ప్రేమించాడు. మూడవ విషయాన్ని మనం చూస్తాం. మూడవ వచనంలో, 9వ అధ్యాయము 3వ వచనంలోనే చూస్తాం. రాజు యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబములో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా? నేను ఉపకారము చేయుటకు. దావీదు చేత ఉపకారము పొందడానికి మెఫీబోషెత్తు అర్హుడు కాదండి. నిజంగా అర్హుడు కాదు, ఎన్నికైన వాడు కాదండి. అతడు కుంటివాడు, దావీదుకు ఏమాత్రము పనికొచ్చేవాడు కాదండి. మనం ఎవరికైనా ఉపకారం ఎందుకు చేస్తాం? ఈ లోకంలో కూడా సామెత ఉన్నదిగా, మనం ఎదుటివారు మనకు కొంచెం పెడితే మనం ఏం చేస్తాం? మనం కూడా కొంచెం పెట్టడానికి, కొంచెం సహాయం చేయడానికి చూస్తాం. దావీదుకు
మెఫీబోషెతు యొక్క అవసరం ఏమాత్రమో లేదు. కానీ దావీదు అంటా ఉన్నాడు, నేను అతనికి ఉపకారము చేయాలి. మన యొక్క స్థితి కూడా అంతే. మనం శత్రువులమై ఉండగా దేవుని చేత ఈ రీతిగా రక్షించబడడానికి, ఈ రీతిగా ప్రేమించబడడానికి మనము పాత్రులము కాదండి. మనం పాత్రులము కాదు. కానీ దేవుడు మనల్ని ప్రేమించాడు. మనం పనికిరాని వారమైనా సరే మనలను ప్రేమించాడు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇక్కడ ఎన్నిక లేనటువంటి వారిని 26వ వచనంలో చూస్తాం. చూడండి, బలహీనులైన వారిని, ఎన్నిక లేని వారిని, తృణీకరించిన వారిని, అటువంటి స్థితిలో ఉన్న మనలను దేవుడు ఏం చేశాడంట? ప్రేమించాడు, ఏర్పాటు చేసుకున్నాడు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 26వ వచనంలో దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు అంటండి? చూడండి, 26 కూడా చూద్దాం. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడండి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరు దేవుని ఎదుట అతిశయింపబడుకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. బలవంతుల వారిని సిగ్గుపరుచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఎలాంటి వారం అంట? వెర్రివారం అంట. వెర్రివారం, బలహీనులం, ఎన్నిక లేని వారం, నీచులం, తృణీకరించబడిన వారం, ఏమాత్రము దేవునికి ఉపయోగపడే వారము కాదు, ప్రయోజకులం కాదు, యోగ్యులం కాదు, పాత్రులం కాదు. కానీ ఆయన మనలను ప్రేమించాడు, ఆయన పిలుచుకున్నాడు. మెఫీబోషెతు కూడా దావీదుకు ఏ ఉపయోగకరమైన వాడు కాదు. మన పరిస్థితి కూడా అదే. కానీ మనల్ని దేవుడు పిలుచుకున్నాడు. ఇంకో విషయాన్ని మనం అక్కడ చూస్తాం. 2వ సమూయేలు గ్రంథంలో 3 విషయాలు చూసాం. కుంటివాడైన వ్యక్తిని, 2 శత్రువైన వ్యక్తిని, 3 ఉపకారము చేసినటువంటి, ఉపకారము పొందడానికి యోగ్యుడు కాదు కానీ ఉపకారం పొందినట్లుగా మనం చూస్తాం. చూడండి, 4వ వచనం. అతడు ఎక్కడున్నాడని రాజు అడుగుగా సీబా, చిత్తగించుము, అతడు లొదెబారులో అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంటనున్నాడని రాజుతో అనేను. అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లొదెబారులోనున్న అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట నుండి అతన్ని రప్పించెను. అంటే దూరముగా ఉన్నటువంటి మెఫీబోషెతును దావీదు ఎక్కడికి చేర్చుకున్నాడంట? తన దగ్గరకు పిలుచుకున్నాడు. ఎక్కడో వేరే చోట, వేరే ప్రాంతంలో, వేరే ఇంటిలో ఉన్న వ్యక్తిని దావీదు ఏం చేశాడు? తన యొద్దకు పిలుచుకున్నాడు. దేవుడు మన పట్ల ఏం చేశాడు? మనం ఆయన దగ్గరకు వచ్చామా, ఆయన మన దగ్గరకు వచ్చాడు? ఆయనే పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చాడండి. వేల కొలది, కోట్ల కొలది దేవదూతలు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నిత్యము కొనియాడబడుతూ, నిరంతరము పూజింపబడుతూ, మహిమపరచబడుతున్నటువంటి ఆయన ఆ స్థానాన్ని, ఆ స్థితిని విడిచిపెట్టి మన యొద్దకు ఎలా వచ్చాడు? సింహాసనంతో వచ్చాడా? సింహాసనంపై కూర్చోవడానికి వచ్చాడా? ఏమండి, రాజభోగాలు అనుభవించడానికి వచ్చాడంటే ఏమీ లేని రిక్తునిగా ఈ లోకానికి వచ్చాడు. దావీదు ఆ సింహాసనం మీదే ఉండి పిలుచుకురమ్మని పంపించాడు. కానీ ఆ ప్రియ ప్రభువారే మన కోసం మనల్ని పిలవడానికి ఈ లోకానికి తను రిక్తునిగా చేసుకున్నాడు, దరిద్రునిగా చేసుకున్నాడు. దూరస్థులమైనటువంటి మనలను తనకు సమీపస్తులుగా చేసుకోవడానికి ఆయన ఈ లోకానికి. మెఫీబోషెతు మునుపు దూరంగా ఉన్నాడు, కానీ దావీదు తన దగ్గరకు చేర్చుకున్నాడు.
మునుపు మనము దేవునికి దూరస్తులం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం 9, 10, 11 వచనాల్లో మనం పరజనులం, అన్యజనులం, దేవుణ్ణి ఎరుగని వారం. కానీ మునుపు దూరస్తులైన మనలను ఇప్పుడు క్రీస్తు యేసు ద్వారా మనలను సమీపస్తులుగా చేసుకున్నాడు. ఆయన సమీపస్తులుగా చేసుకున్నాడు. ఎంత సమీపస్తులుగా చేసుకున్నాడండి? ఈ పరిశుద్ధాలయంలోనికి సమీపించాలంటే మన వల్ల అవ్వదు. లేవి కాండములో అహరోను కుమారులిద్దరూ లోపలికి ప్రవేశించారు కదా, ఏమయ్యారు వాళ్ళు? కాలిపోయారంట. దేవుడు కాల్చివేశాడు వారిని. వాళ్ళు సమీపించారు. ఎందుకంటే సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి మహామహుడు, గొప్ప దేవుడు ఆయన ఎక్కడికి వచ్చాడంటే ఇప్పుడు మనలను సమీపస్తులుగా చేయడానికి ఆయన మన సమీపానికి. వారు వేరొక అగ్నిని తీసుకొచ్చి దేవుని సన్నిధిలోనికి వెళ్ళారండి. ప్రవేశించకూడదు, కానీ ప్రవేశిస్తే ఏమయ్యారు? వాళ్ళు ఖాళీ బూడిదైపోయారు, చనిపోయారు. అందుకే అహరోనుతో దేవుడు అన్నాడు కదా, నీవు చావకుండునట్లు నీ కొరకు ఇదిగో రక్తమును తీసుకొని లోపలికి నువ్వు సారికి రావడానికి వీలు లేదు. ఏమంటే ప్రధాన యాజకుడు కూడా లోపలికి రావడానికి, ఆయన సన్నిధిలో సమీపించడానికి వీలు లేదండి. కానీ మనకు దేవుడు ఎంత భాగ్యాన్ని కలిగించాడు. ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి మనలను దగ్గరగా చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడండి. ఆయనే విమోచన క్రయధనముగా తన రక్తమును, తన ప్రాణమును కాచాడు. ఆయన రక్తం ద్వారా శుద్ధి చేయబడి పరిశుద్ధపరచబడినటువంటి నీవు నేను ఆయన సన్నిధిలోనికి, ఆయన సమీపంలోనికి మనందరము వచ్చాము. అందుకే మెఫీబోషెత్ అంటా ఉన్నాడు, చూడండి, దావీదు దగ్గరకు అతన్ని పిలుచుకొని వచ్చాడు. దూరంగా ఉన్నటువంటి వ్యక్తిని దావీదు ఏం చేశాడు? దగ్గరకు పిలుచుకున్నాడండి. 4 విషయాలు మనం చూసాం. 5వది 9వ అధ్యాయము 7వ వచనం, 2 సమూయేలు 9:7. అందుకు దావీదు, నీవు భయపడవద్దు. ఏమంటున్నాడండి? రాజు పిలిచాడంటే అతనికి ఏం కలిగింది? భయం. ఎందుకు? తెలిసి ఉండిద్దా, తెలిసి ఉండదా? మెఫీబోషెత్కి దావీదును పిలిచాడంటే నన్ను చంపడానికే ఖచ్చితంగా. ఎందుకు? శత్రుశేషం నేనే మిగిలున్నా. దావీదు దగ్గరికి వెళితే నన్ను ఖచ్చితంగా చంపేస్తాడు. భయపడతాను. దావీదు అంటా ఉన్నాడు, నీవు భయపడొద్దు. మునుపు మనం కూడా భయంతో ఉన్నాం. ఏ భయంతో? మరణ భయంతో. హెబ్రీ పత్రిక 2:14 మనం చూస్తాం. ఆ పిల్లలు రక్త మాంసములు గలవారై ఉన్న ప్రకారము ఆయన కూడా రక్త మాంసములు గలవాడై వచ్చాడు. మరణ భయం చేత దాస్యమునకు లోబడినటువంటి నిన్ను నన్ను ఆ దాస్యము నుండి విడిపించడానికి ఆయనే మన స్థానములో ఆ మరణాన్ని అనుభవించాడు. మరణ భయము నుండి మనల్ని విడుదల. ఇప్పుడు మనకు మరణ భయం ఉందా? ఒకవేళ మరణ భయం ఉందంటే నువ్వు ఇంకా ఆయన నిజంగా నమ్మలేదని అర్థమైంది. ఆయన నమ్మిన వారికి ఏం కలిగించాడంట? మరణ భయం లేకుండా చేశాడు. దావీదు అంటా ఉన్నాడు, నీవు భయపడవద్దు. ప్రాణభీతితో, మరణ భయంతో మెఫీబోషెత్ ఉన్నాడు. దావీదు అంటా ఉన్నాడు, నువ్వు భయపడవద్దు, నేను చంపను నిన్ను. దేవుడు కూడా మనలను చంపలేదండి మన పాపములను బట్టి. ఆయనే చనిపోయాడు, మన స్థానంలో చనిపోయాడు. అటువంటి గొప్ప దేవుడు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇంకో మాట మనం ఇక్కడే చూస్తాం. 6వ మాటను మనం చూస్తాం. చూడండి 7వ వచనంలోనే, అందుకు దావీదు, నీవు భయపడవద్దు. నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితుడైన సౌలు భూమి అంతయో నీకు మరలా ఇప్పింతును. మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదు అనే సెలవేగా. కుంటివాడు నిజంగా ఆస్తి లేకపోతే, కుంటివాడై ఉంటే వాడు ఏ పని చేస్తాడండి? చెప్పండి. కుంటివాడు ఏం చేస్తాడు? ఆస్తి లేదు, డబ్బు లేదు, ధనం లేదు, ఏం చేస్తాడు? అడుక్కుంటాడండి.
భిక్షమడుక్కుంటాడు, దానం చేయమని కేకలేసుకుంటాడు. ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాం. మునుపు అటువంటి స్థితిలో ఉన్న వ్యక్తిని దావీదు ఏం చేశాడంట? సదాకాలం తన భోజనపు బల్ల యొద్ద అతనికి కూర్చోబెట్టాడు. నిజంగా మన పరిస్థితి కూడా నిజంగా ఆయన శరీరంలో, ఆయన రక్తంలో పాలు పంపులు పొందడానికి మనం ఏమాత్రము చాలిన వారం కాదు, పాత్రులం కాదండి, ఏమాత్రం పాత్రులం కాదు. ఆయన శరీరము నిర్దోషమైనది, నిష్కలంకమైనది, పాపము లేనిది. ప్రభువు అంటా ఉన్నాడు, ఇదిగో మీ కొరకే నా శరీరాన్ని అప్పగిస్తాను, నా శరీరానికి సాదృశ్యంగా ఇదిగో ఈ రొట్టెను మీకు ఇస్తా ఉన్నా. ఇది రొట్టె కాదు, మన మధ్యలో ఉన్నది ఎవరు? మన ప్రభువారి యొక్క శరీరం. దాన్ని వీరిచ్చి మనం తీసుకొని పంచుకుంటున్నప్పుడు ఆయన మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన కొరకై విరవబడిన ప్రియ ప్రభు మన మరణము నుండి తప్పించడానికి, మరణ భయం నుండి మనల్ని తప్పించడానికి ఆయన విరవబడిన వాడుగా, దంచబడిన వాడుగా, నలుగుగొట్టబడిన వాడుగా, మెత్తటి ముద్దగా రొట్టెను పోలి ఆయన సూచనగా చెప్పాడండి. ఆయన్ను మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన బలియాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇది ఎంతకాలం దొరికిద్ది మనకు? 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో 26వ వచనం అనుకుంటా, ఏముండిద్ది అక్కడ? ఆయన వచ్చేంత వరకు అంటండి. ఎంతవరకు? ఆయన వచ్చేంత వరకు, సదాకాలము. మెఫీబోషెతుతో దావీదు అన్నాడు, సదాకాలము నీవు నా బల్ల యొద్ద భోజనము చేస్తావు. అసలు అంతకంటే ప్రత్యేకమైన భోజనం దేవుడు మనకిచ్చాడు, ప్రాముఖ్యమైన భోజనం, ఎవరికి దక్కని. ఏమండి, ప్రధానమంత్రి వచ్చాడు అనుకోండి, ప్రధానమంత్రి వచ్చి కూర్చొని అది తీసుకురండి నాకు, నేను తీసుకుంటానంటే ఇవ్వగలుగుతారా? ఇస్తాం మనం? ఏమండి, ఇస్తారనుకుంటున్నారా? ఏంటి, ఇవ్వడానికి వీలు లేదు. ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, లేకపోతే ప్రెసిడెంట్ అయినా, ఎవరైనా సరే ఈ భోజన బల్ల ఉన్నది పుచ్చుకోవడానికి, తాకడానికి కూడా అర్హత లేదండి. ఎవరికి అర్హత ఇచ్చాడు? మనకిచ్చాడండి. ఎంత ధన్యులం అండి. దేశంలో అత్యధికమైనటువంటి అధికారము, పేరు ప్రఖ్యాతులు పొందిన వారు కూడా లేని భాగ్యము అల్పులమైన మనకు దేవుడు. మెఫీబోషెత్ అనుకుని ఉంటాడు, నేను ఏ స్థితిలో నుండి ఇప్పుడు ఏ స్థితిలోనికి వచ్చాను. దేవుడు మనల్ని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొని వచ్చాడండి. చివరిగా అతనికి దావీదు ఇచ్చిన భాగ్యం చూడండి, 9వ అధ్యాయంలో 11వ వచనం. నా ఏలిన వాడకు రాజు తన దాసునికి ఇచ్చిన యాజ్ఞ అంతటి చొప్పున నీ దాసునైన నేను చేసేదనని సీబా రాజుతో చెప్పాను. కాగా మెఫీబోషెతు రాజకుమారుల్లో ఒకడైనట్టుగా రాజు బల్ల యొద్దనే భోజనము చేయుచుండాడు. ఎలా ఉన్నాడంట? అసలు రాజకుమారుల్లో ఒకడైపోయాడండి. కుంటివాడు. వాడిని అంతకుముందు చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? కుంటివాడు, పక్కకు జరుగురని ఉంటారు. వాడు ఆహారం కోసం చెయ్యి చూపించి అడిగితే, పో పక్కకు లేదు, పో మేము పెట్టినప్పుడు తినాల్సిందే అనుకొని ఉంటారు. అతడు వస్త్రాలు ఎలాంటి వస్త్రాలు ధరించాడు? మునుపు మురికివి, పనికిరానివి, లేనివి. ఎందుకంటే రాకుమారుడే, కానీ మునుపు ఇప్పుడు ఏమయ్యాడు? కుంటివాడైపోయాడు, ప్రాణభీతితో దాక్కున్నాడు. కానీ దావీదు ఎక్కడ పెట్టాడంట? రాకుమారుల్లో ఒకడుగా. ఎంత గొప్ప భాగ్యం! దేవుడు మనల్ని ఎక్కడ ఉంచాడు? ఆయన రాజు, రారాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన బిడ్డలైనటువంటి మనల్ని ఎక్కడ ఉంచాడట? రాకుమారులుగా చేశాడు. నువ్వు ఎవరు కుమారుడు అంటే, ముఖ్యమంత్రి కొడుకు ఏం చెబుతాడు?
ముఖ్యమంత్రి కొడుకు ఏం చెబుతాడండి? నేను సీఎం కొడుకుని అంటాడు. కానీ మనం ఎవరు కొడుకులో, ఎవరు కుమార్తెలం? సర్వ సృష్టికర్త లోకరక్షకుడైన దేవాది దేవుని యొక్క కుమారులం, ఆయన బిడ్డలం. ఇది మనం చెప్పుకుంటాం కాదండి, ఆయన అన్నాడు కదా, మీరు నాకు కుమారులు. 4:4 గలతీ పత్రికలో మనం చూస్తాం, ఆయన స్త్రీ యందు పుట్టి మనల్ని దత్తపుత్రులుగా చేశాడండి. ఆయన కుమారులం, మునుపు దాసులం, కానీ మనం ఇప్పుడు వారసులమయ్యామండి. ఆయన కుమారులుగా, రాకుమారులుగా వారసత్వాన్ని పొందినవారు. అందుకే అంత భాగ్యము దేవుడు కలిగించాడు. అందుకే మనం ఆయన జ్ఞాపకము చేసుకోవాలి. ఇప్పుడు మెఫీబోషెత్తు దావీదు పట్ల ఏం చూపించాలా? చూడండి ఒక మాట, 6వ వచనంలో, 6వ వచనం, సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెత్తు దావీదు నొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేశాడు. దావీదు అంటా ఉన్నాడు, మెఫీబోషెత్తు అని అతన్ని పిలిచినప్పుడు అతడు, చిత్తము నీ దాసుడునైన నేను ఉన్నాను. వచ్చింది ఎవరు? మెఫీబోషెత్తు, నేనున్నాను. నిజంగా ఆయన రక్తం చేత కడగబడి కొనబడినటువంటి నీవు నేను ఆయన సన్నిధిలో ఉంటే దేవుడు ఎంతో సంతోషిస్తాడు. లేకపోతే సంతోషిస్తాడా? ఆనందిస్తాడా? ఈ గొప్ప భాగ్యములో పాలు పంపులు పొందకపోతే ఇక మన జీవితాలు అనవసరం. మెఫీబోషెత్తు దావీదు దగ్గరికి వచ్చినప్పుడు నమస్కారం చేశాడు, సాగిలపడ్డాడు. మనం ఏం చేయలేము, ఇక చేయాల్సిందేంది? ఆయనే అన్నీ చేశాడు. బలి ఆయనే, అర్పణ ఆయనే, సమస్త కార్యములు ఆయనే జరిగించాడు. ఆయన చేసినటువంటి మేలును తలపోసుకుంటూ, ఆయన ఇచ్చిన గొప్ప రక్షణను, ఆయన మన కోసం చేసిన బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ ప్రియుడు వారి సన్నిధిలో సాగిలపడి నమస్కారం చేయడం మనం చేయాల్సిన పని. అదే ఆయనకి ఇచ్చేది. అందుకే ఆయన సన్నిధిలో రాకుమారులుగా మనం చేసినటువంటి ఆ దేవాది దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన మహింపరుస్తూ, ఆయన చేసినటువంటి మేలు ఉపకారాలన్నీ తల్లిపోసుకుంటూ ప్రభు సన్నిధిలో మనం ఆయన ఆరాధిస్తే ఆయన ఆగ్రాణిస్తాడు. ఏమండి, నోవాహు ఆ ఓడలో నుండి బయటకు వచ్చినప్పుడు భూలోకంలో ఎవ్వరు లేరు, అందరూ చనిపోయారు, వారు ఒక్కరే మిగిలి ఉన్నారండి. అందుకే కృతజ్ఞతగా నోవాహు ఏం చేశాడంట? పవిత్ర పక్షుల్లోనూ పవిత్ర పశువుల్లోనూ బలిపీఠం కట్టి బలి అర్పించినప్పుడు దేవుడు ఆ ఇంపైన సువాసన ఆగ్రాణించి దేవుడు సంతోషించాడు. దేవుడు మన సువాసన కూడా ఆగ్రాణించాలి. ఎందుకంటే ఆయన మనల్ని ఎలా చేశాడంట? ఎఫెసీ పత్రిక 5:2 మనం చూస్తాం, క్రీస్తు మిమ్మును ప్రేమించి మిమ్మును పరిమళ వాసనగా చేశాడు. అందుకే తన్ను తాను అర్పణగా బలిగా అర్పించుకున్నాడు. అటువంటి ప్రియ ప్రభు సన్నిధిలో ఆయన జ్ఞాపకం చేసుకోవడం మనకెంతైనా ఉత్తమం. ఆయన సాగిలపడి ఆయన నమస్కారం చేసి ఆయన హృదయపూర్వకంగా స్తుతించి ఆరాధించాలని ప్రేమతో మనం చేస్తాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.